బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. సిఐని సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళని లొంగ తీసుకుని శారీరకంగా వాడుకున్నట్టు విచారణలో నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మహిళ వీడియోలు అద్దం పెట్టుకుని డబ్బులు లాగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, సస్పెండ్ చేశారు సిపి సజ్జనార్. గత కొద్ది రోజుల క్రితం ఒక మహిళ కంప్లైంట్ చేయడానికి వస్తే ఆమెను లొంగ తీసుకొని శారీరకంగా వాడుకున్నట్లు మొదట ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఇది నిజమేనని నిర్ధారించిన అనంతరం నిన్న సిపి సజ్జనార్ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది. కేవలం ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి మహిళను లొంగ తీసుకొని శారీరకంగా వాడుకోవడం మాత్రమే కాదు, ఆ మహిళ దగ్గర నుంచి ఆమెను అడ్డం పెట్టుకొని డబ్బులు లాగినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఆమెతో కొంత శారీరక సంబంధాలను కలిగి ఉంటూ కొన్ని రోజుల పాటు ఒకే ఇంట్లో ఇన్స్పెక్టర్ బాధిత మహిళతో ఉన్నట్లు సమాచారం. అయితే ఆమె దగ్గర నుంచి దాదాపు 50 లక్షల రూపాయల వరకు శ్రీనివాసులు రెడ్డి వసూలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ పైసలు వసూలు చేసిన తర్వాత ఆమెను వదిలించుకున్నటువంటి ప్రయత్నం చేశాడు శ్రీనివాసులు రెడ్డి. ఈ క్రమంలోనే బాధిత మహిళ ఇటు ఫిర్యాదు చేయడంతో సిపి సజ్జనార్ ఇన్వెస్టిగేషన్ అనంతరం అతనిపై వచ్చినటువంటి ఆరోపణలు నిజమేనని నిర్ధారించిన తర్వాత సస్పెండ్ చేయడం జరిగింది. అయితే గతంలో మహిళను శారీరకంగా వాడుకున్నటువంటి సందర్భంలోనే ఆమెకు పిల్లలు పుట్టకుండా కాపర్ టీ ఇంజెక్షన్ సైతం చేయించాడు. సో ఒక కీలకమైనటువంటి పోలీసు బాధ్యతలు అంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి అధికారి ఈ రకమైనటువంటి వ్యవహారాలకు పాల్పడినటువంటి అంశం అనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం 2 రోజుల్లోనే ఇలా ఇప్పుడు జూబ్లీహిల్స్ సిఐతో పాటు గత 2 రోజుల క్రితం మలక్పేట సిఐ వ్యవహారం కూడా మహిళలను వేధించినటువంటి వ్యవహారం కూడా కొంత షాకింగ్ గా మారిన నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేది కొంత ఫిర్యాదులు చేయడానికి వచ్చినటువంటి మహిళలను ఒక్కసారిగా షాక్ గురి చేస్తుందని చెప్పాలి. అయితే శ్రీనివాసులు రెడ్డి ప్రస్తుతం సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి వ్యవహారంలో కేవలం ఈ యొక్క ఇన్సిడెంట్స్ మాత్రమే కాదు, గతంలో అతని పైన ఎన్నో అవినీతి ఆరోపణలు అనేవి ఉన్నాయి. ట్రాఫిక్ సిఐగా ఎస్ఆర్ నగర్ జూబ్లీహిల్స్ సిఐ కంటే ముందు ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ సిఐగా పనిచేశారు. ఆ సందర్భంలోనూ కొంత ఆరోపణలు అనేవి ఉన్నాయి. ఇక మొదట్లో డిస్ట్రిక్ట్స్ లో పనిచేసినప్పుడు సైతం శ్రీనివాసులు రెడ్డి పైన అనేక రకమైనటువంటి వివాదాలు అవినీతి ఆరోపణలు అనేవి కోకొల్లలుగా ఉన్నాయని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే గతంలో సూర్యాపేట జిల్లా మేళచెరువు మండలం ఎస్ఐగా ఉన్నప్పుడు పీట్లైన తండాలో ఆ వాసులతో సివిల్ మ్యాటర్స్ లో తలదూర్చటము, అలాగే అనేక రకాల వివాదాలలో ఉండి అక్కడ వివాదాస్పదంగా మారాడు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ సిఐగా 3 ఏళ్ల పాటు పనిచేసి అనేక రకాలుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం జరిగింది. అలాగే సిటీకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వసూళ్లు చేయడంలో దిట్టగా శ్రీనివాసులు రెడ్డికి పేరు ఉంది. అలాగే కంప్లైంట్ చేయడానికి మహిళలు వచ్చినప్పుడు వాళ్లను అనేక రకాలుగా వేధిస్తూ లైంగికంగా వేధింపులకు గురి చేసి ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి మహిళలకు న్యాయం చేయాల్సింది పోయి వాళ్లను లొంగు తీసుకొని శారీరకంగా ఉపయోగించుకుంటున్నాడు అనేటువంటి సందర్భాలు ఎన్నో ఆరోపణలు అనేవి వచ్చాయి. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఒక మహిళ పట్ల తను ప్రవర్తించినటువంటి కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి మహిళ పట్ల ప్రవర్తించినటువంటి తీరు, న్యాయం చేయాల్సింది పోయి ఫిర్యాదుదారునికి ఆమెతోనే సంబంధాన్ని పెట్టుకొని పైగా లక్షల రూపాయలను వసూలు చేయడం జరిగింది. శారీరకంగా వాడుకొని ఆ వీడియోలను తీసి వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ మహిళ దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలను వసూలు చేశాడు. సో వసూలు చేసినటువంటి మొత్తం దాదాపు 50 లక్షల వరకు ఉండొచ్చు అనేది ప్రస్తుతానికి ఎస్టిమేట్ జరుగుతుంది. ఎన్నో సందర్భాలు ఫోన్ పేల ద్వారా కావచ్చు, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ల ద్వారా కావచ్చు, సో అనేక రకాలుగా బాధిత మహిళ దగ్గర నుంచి సస్పెండ్ అయిన సిఐ శ్రీనివాసులు రెడ్డి డబ్బులు వసూలు చేయడం జరిగింది. సో ఇలా ప్రస్తుతం ఈ యొక్క ఇన్సిడెంట్ తో పాటు గతంలో ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డిని మొదట విఆర్ కు పంపించి ఆ తర్వాత ఇటు సిపి సజ్జనార్ సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం శ్రీనివాసులు రెడ్డి వ్యవహారమే కాదు, గత కొద్ది రోజుల క్రితం మలక్పేట సిఐ విషయంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయి. ఎందుకంటే ఒక కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి
ఒక బాధిత మహిళ పట్ల మలక్పేట సిఐగా ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి వ్యక్తి సో కొంత ఇబ్బందికరంగా ప్రవర్తించి తర్వాత ఆమెను లొంగ తీసుకున్నటువంటి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భంలోనే అధికారులు సో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తనను మలక్పేట సిఐని సైతం సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇలా వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా సో పోలీసు అధికారుల యొక్క ప్రవర్తన అనేది కొంత అందరినీ ఒకసారిగా షాక్ గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఇద్దరు సిఐలు సస్పెండ్ అవటం జరిగింది. సో మలక్పేటలో గతంలో పనిచేసినటువంటి సిఐ నరసింహ ఓ మహిళతో పోలీస్ స్టేషన్ లోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడని సస్పెండ్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాస్ రెడ్డి అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చిన తర్వాత దీనిపైన ఆరా తీసిన సిపి సజ్జనార్ అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇలా ఇద్దరు సిఐలతో పాటు ఇక ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం అనేది ఎంత కలకలం సృష్టిస్తుందో ఇప్పటికీ చూస్తూనే ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి ఈ వ్యవహారం ఈ ఇన్సిడెంట్ లో కూడా మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారినే వేధింపులకు గురి చేసినటువంటి వ్యవహారం అనేది షాకింగ్ గా మారింది. మొత్తానికి కీచకుడుగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాస్ రెడ్డిని సిపి సజ్జనారు అవినీతి ఆరోపణలు అలాగే అక్రమ సంబంధాల ఆరోపణలతో సస్పెండ్ చేయడం జరిగింది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.